హ్యాపీ ఉగాది ఆల్ యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు మా అక్క పొద్దున్నే ముగ్గేస్తుంది అనమాట. చూడండి ఎంత అందమైన ముగ్గేసిందో. అక్క మా సబ్స్క్రైబర్లకి హ్యాపీ ఉగాది చెప్పవా? నాకే వినిపించలేదు, మా సబ్స్క్రైబర్లకి ఏమి వినిపిస్తుంది చెప్పు. బాగుంది అక్క ముగ్గు అయితే. చూడండి ఇంటి ముందనే కూడా వేస్తుంది ముగ్గు. ఫోటో తీసి ఏంటి టిఫిన్? చట్నీ పల్లీలు వేసుకున్నావా? చట్నీ పల్లీలు ఏంటి టమాటా చట్నీ అయితే ఇంకా బాగుంటుంది. ఓకే, గుంత పొంగడాలా? ఓకే, సెట్ చేస్తున్నావు డెకరేషన్. జీలకర్ర వేస్తాను, తర్వాత ఆనియన్ కూడా వేస్తాను, ఇందులో బాగుంటుంది టేస్ట్. ఓకే, బాగుందా? సూపర్. టేస్ట్ చూసావా? ఎక్కడ నేర్చుకున్నావు? నేను పెళ్ళయ్యాక తెలంగాణకు వచ్చాక పెళ్ళయ్యాక నేర్చుకున్నాను. దీన్ని టమాటా చట్నీ అంటే బాగుంటుంది కదా. టమాటా చట్నీ బాగుంటుంది. అల్లం చట్నీ కారంగా స్పెషల్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అల్లం చట్నీ కూడా ఇంక వెనకాల కూడా కాలకి తీసేసుకోవడమేనా? తీసేసుకోవాలి. వేగిపోయి అందుకే తీసేస్తున్నాను. చూడండి ఎంత సాఫ్ట్గా బాగా ఉడికాయి. మళ్ళీ ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం మళ్ళీ పిండి వేసుకోవాలన్నమాట. పిండి వేస్తున్నాం. దోశ పిండిలో ఇంకేమైనా కలిపావా? మైదా పిండి ఏమైనా? దోశ పిండి వచ్చేస్తుంది. ఓకే, ఇడ్లీ పిండితో కూడా వస్తాయా? ఇడ్లీ పిండితో కూడా, ఇడ్లీ పిండితో వేయాలంటే అందులో కొంచెం మైదా ఉండాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అక్క టిఫిన్ ప్రిపేర్ చేస్తుంది. నేను ఇలా దేవుడికి పూజ చేద్దామని వచ్చేసాను. దేవుడి సామాన్లు కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. పువ్వులు మొత్తం పెట్టేశాను దేవుడికి. ఎలా ఉంది? బాగుంది. నువ్వు మొత్తం బాగుంది. సూపరా? తర్వాత స్టార్ట్ చేస్తున్నావు అక్క. రెడీ స్టార్ట్. ఫస్ట్ ఏంటి? చింతపండు పులుపది, తర్వాత బెల్లం, నెక్స్ట్ లాస్ట్లో వేస్తాను. అయితే కారం, సాల్ట్, ఉప్పు, మామిడికాయ ముక్కల, మామిడికాయ. ఓకే, మమ్మీ రోజు లంచ్
మాకు ఆకలేస్తుందని మా మమ్మీ ఈరోజు ఉగాది కాబట్టి మా మమ్మీ లంచ్ కి అదే పులిహోర చేసింది, ఓకే, సేమియా చేసింది, పాయసం, ఓకే, పాయసం, ఇంకా పెరుగన్నం గాని చేసింది. ఓకే, ట్రై చేస్తారంటే ట్రై చేయండి ఉగాది రోజు. ఓకే, గుడ్ లక్. పప్పు ఉడకబెట్టేసుకున్నాము. లైట్గా సాల్ట్ వేస్తున్నాను. ఓకే, వేసుకో, బట్ మా సైడ్ అయితే సాల్ట్. బెల్లం తోట షుగర్ తోట? బెల్లం. ఓకే, ఎందుకు బెల్లం వేస్తున్నావు? ఎలాచి, యాలకులు. వాడు ఎందుకు బెల్లం వేస్తున్నాను అడుగుతున్నాడు చూడు. షుగర్ అయినా వేసుకోవచ్చు కన్నాను, కానీ ఇప్పుడు షుగర్ కన్నా బెల్లం మంచిది, బాగుంటాయి భూమి. ఎందుకు బెల్లం? మెత్తగా. ఎంత గ్లాస్ పప్ప? బెల్లం. ఒక గ్లాస్ పప్ప. ఎవరు స్వీట్ ఎంత తింటే అంత వేసుకోవాలి అంతే. నాకు స్మాష్ చేసేస్తుంది అక్క. మొత్తం ఇలా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకుంటే చల్లారాక గట్టిగా అయిపోతే ఇంక వంటలు చుట్టుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఈవినింగ్ ఏమో అక్క బూరెలు ఇందాక చూసారు కదా, ఏంటక్క పప్పు కదా స్మాష్ చేసింది. ఇగో చిన్న వంటలు చుట్టాను. అక్క పక్క తోపు రెడీ చేస్తుంది, పక్క ఆయిల్ కూడా మరుగుతుంది అన్నమాట. అక్క బూరెలు వేస్తుంది తోపులో. మరగలేదు. చూసారుగా బూరెలు ఎంత బాగా వేగాయో. ఇంకా వేగాలి. ఈ పిండి అయిపోయిన తర్వాత మొత్తం ఒంట్లో వేసేసిన తర్వాత తోబూరలు వేస్తుంది. అంటే ఈ పూర్ణం లేకుండా ఉట్టుగా ఈ పిండితో వేసేదే తోబూరలు అంటారు. ఇంతకీ మీకు ఎవరికైనా ఇష్టమా? నాకైతే చాలా ఇష్టం. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా రెడీ, అమ్మ దగ్గరికి వెళ్ళినా, అత్త దగ్గరికి వెళ్ళినా, మా అక్క దగ్గరికి వచ్చినా నాకు వేసి పెడుతూ ఉంటారు అన్నమాట తోబూరలు. అంత పిచ్చి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో, బోండల్లో ఉన్నాయి. తోపులో షుగర్ వేసావా బెల్లమా? బెల్లం. బెల్లమా? పెళ్ళికి ముందు నేర్చుకున్నా, పెళ్ళి అయిన తర్వాత నేర్చుకున్నా బూరెలు వేయడం? పెళ్ళి అయ్యాక, పెళ్ళికి ముందు మనకు రావు కదా. పెళ్ళి అయ్యాకేనా? పెళ్ళికి ముందు మనకు ఉండాల్సిన అవసరమే ఉంటుంది అసలు. మమ్మీ వాళ్ళు వేసి పెడితే తినడమే, హ్యాపీగా తిని పెట్టామా హాయిగా రిలాక్స్ అయిపోయామా అంతే. ఓకే, అంటే పెళ్ళి అయ్యాక నేర్చుకున్నాను అనమాట. పెళ్ళికి ముందు అప్పుడు మమ్మీ వాళ్ళు ఇలాంటి వేస్తే, పెళ్ళైన స్టార్టింగ్లో కానీ కొన్ని ఇయర్స్ వరకు ఇలాంటి పెద్ద పెద్ద వంటలు మన వల్ల అవుతుందా, చేయగలమా లేదా అని డౌట్ వచ్చేదా. ఫ్రెండ్స్ అక్క బూరెలు అయితే కంప్లీట్ చేసేసింది, మొత్తం వేసింది అనమాట. ఇప్పుడు తినేద్దాం, ఓకేనా? బూరెలు అయితే వేసింది అక్క. ఇప్పుడు బూరెలు ప్లేట్లో తీసుకున్నాను. ఇలా హోల్ చేసుకోవాలి. హోల్ చేసుకున్నాం కదా, హోల్ చేసుకున్న దాంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి. తర్వాత ఇగో చప్పడపప్పు అది కూడా ఇలా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని తింటే వేరే లెవెల్ ఉంటుంది. సో ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఈరోజు ఉగాది ఇలా మేము చేసుకున్నాము.